నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మేము 5 ఫైటర్ జెట్లను కూల్చేసాం అండ్ 35 మెంబర్స్ వరకు కూడా ఇండియన్ ఆర్మీని చంపేశాం, ఇండియాకు చెందిన పౌరులు చంపేశాం. ఇప్పటికీ కూడా ఇలాంటి ప్రకటనలు ఇస్తూ కోర్స్ ఇంతకుముందే మన మహిళా అధికారులు కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టి జరిగిందంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ పహల్గామ్ దాడికి ప్రతి దాడిగా నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి అంటే ఇంకా ఎన్నాళ్ళు కవ్వింపు చర్యలు ఏంటి, అసలు ఏం సాధిద్దాం అనుకుంటుంది పాకిస్తాన్, ఏం జరగబోతుంది అసలు? ఇప్పుడు మన ఈ తపేల ఛానల్లాగే వాళ్ళు ఏదైతే చేయలేరో అది చేసినట్టు ఊహించుకుని రాసే దౌర్భాగ్యం పాకిస్తాన్. ఫైటర్ జెట్లని అట్లని కోల్చుకుని ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఇండియన్ ఆర్మీకి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత కాదన్న ఇవాళ దేశం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒక ప్రధాని నరేంద్ర మోడీకి అందరూ సహాయ సహకారాలు అందించవలసిన డే అందరూ అలాగే చేస్తారు. అంచేత ఖచ్చితంగా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియన్ ఆర్మీ. ఈ లేవు చెప్పి అభూత కల్పనలు ఇంతమంది చంపేశాం అవన్నీ పకోడీ కబుర్లు. అండ్ మోర్ ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ తోలు తీసి చేతికి ఇచ్చారు. అది కూడా మన శాంతికామక దేశం భారతదేశం ఎంచుకున్న పద్ధతి విధానం కూడా ఈ ఆపరేషన్ సింధూర్ సారాంశం అంటే భావల్పూర్ నుంచి కోట్లీ దాకా ఉన్న ఆ ప్రాంతాలనే దాడులు చేస్తుంది. 9 ప్లేసెస్ని నేలమట్టం చేస్తారు. అందుకేంటంటే ఈ 9 ఉంటాయి ఉగ్రవాద స్థావరాల పిఓక ఆక్యుపైడ్, వాటిని ఫస్ట్ తోలు తీసేస్తున్నారు. ఇది దేనికనంటే పహల్గామ్ ఈ లష్కరే తోబా ఒకటి, జైషే మహమ్మద్ ఒకటి, హిజ్బుల్ ఒకటి, ముజాహిద్దీన్ స్థావరాలు మెయిన్ టార్గెట్ పెట్టారు. దిస్ ద టాస్క్. మనోళ్ళు టాస్క్ ఆపరేషన్ ఇలా టైం మిషన్ పెట్టుకుని వెళ్ళి కొట్టొస్తారు. చిన్న శతక కాదు. మీకు ఇంకా డౌట్ అంటే అలా సినిమాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఒకటిను ఆ ఖాళీగా ఉన్న కత్రినా కైఫ్ అలా ఆయనతో ఈ మన అజయ్ దేవల్ సరదా ఉన్న తీసి సినిమాలు చూడండి ఒకసారి. త్రివిధ దళాలు సమన్వయం ఎప్పుడైతే అవుతాయో సార్, ఇప్పుడు జరిగింది అదే. త్రివిధ దళాలు భారత సైన్యంకి సమాయత్తమైతే సార్ మిగిలిన కబుర్లు చెప్పుకోమనండి అంతే. ఎందుకంటే ద వే దే వర్క్ ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్. అందులో భారత సైన్యంకున్న సత్తాని సార్క్ నేషన్స్ అయితే నాకు తెలిసి దయించి క్వశ్చన్ చేయలేవు అంతే. బికాస్ దర్ ఎబిలిటీ అండ్ కాంపిటెన్సీ అండ్ దర్ ఫైటింగ్ స్కిల్స్. డూ ఆర్ డై ఉండదు, లెట్ దమ్ డై. సూపర్ 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 స్లోగన్. సాధారణంగా డూ ఆర్ డై సిచ్యువేషన్ భారత సైన్యం. మీకు ఇంకోటి చెప్తాను, పహల్గామ్ దాడి తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఉందో చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా సినిమాలో చూడండి అల్లు అర్జున్ గారు గ్యాప్ తీసుకున్నాను అంటాడు చూడండి, అలా తీసుకుంటే ఇంకా డేంజర్. ఓకే, ఇంత గ్యాప్ తీసుకోవడం కూడా డేంజర్, చాలా డేంజర్. అసలు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడు. నాకు ఒక విషయం చెప్తాను సార్, ఇండియాకి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్లో ఈ పనికిమాలిన పనులు చేసే పనికిమాలిన మీద వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో పిన్ పాయింట్ యాక్యురసీతో తెలుసు. ఏ డిస్టెన్స్ నుంచి కొడితే ఎలా తోలు చిరిగిపోతుందో భారత సైన్యం కొన్నంత కెపాసిటీ ఎవరికి లేదు. ఇప్పుడు కీలక నేతలు ఎవరు చనిపోయారని కూడా మనకి న్యూస్. సరే, ఇంకా ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ అఫీషియల్ అథెంటికేషన్, ఇది మనం ఊహంగా మాట్లాడడం కానీ బట్ కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గురించి చెప్తున్నా. వీళ్ళు కనుక తలుచుకొని వీళ్ళ సామర్థ్యాన్ని ఒక్కసారి భుజస్కంధాలకి మన దేశం తరఫున ఇప్పుడున్న 150 కోట్ల ప్రజల యొక్క భావజాలాలని వాళ్ళ గుండెల్లో నిరుడించుకుని తిరిగి వాళ్ళ సత్తా చాటుతారు. అప్పుడు నా భూతం నా భవిష్యత్. సార్, డే 1 నుంచి కూడా అంటే ఈ దాడి జరిగిన అనంతరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎప్పుడూ ఒకటే ఏడుపు, ఖచ్చితంగా భారత్ మాపై దాడి చేస్తుంది, భారత్ మాపై దాడి చేస్తుంది. దానికి సంబంధించే మేము ఆలోచిస్తాం. దాన్ని ఇప్పుడు ఏమైనా సాకు తీసుకుంటారా? ఈ భయంకి సగం చచ్చారు. అవును, నేను చదివిన ఆ దిక్కుమాల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అది కూడా పీఓకే ఆక్యుపైడ్ మన దేశంలోనే 200 ఎకరాల్లో స్థావరాలు ఏర్పించుకుని 55 మందికి ట్రైనింగ్ ఇస్తారు గాడిద కొడుకులు. నేను ఇప్పటిదాకా మాట ఎందుకు చెప్తున్నానంటే దే ఆర్ ఓన్లీ ఇంటెన్షన్. ఇప్పుడు మీకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందా పీఓకేలో జరుగుతుందో ఒకసారి చెప్పమనండి. మన అంతర్గత శత్రువులను మనం నిర్మూలించుకుంటున్నాం. నా అంటే ఎలక్షన్ కమిషన్ని పాకిస్తాన్ సైనిక దళం మీద జరపలేదు మనం. అదే చెప్తున్నాను, పాకిస్తాన్ సైనిక దళంతో యుద్ధం జరిగినప్పుడు అసలు ఏ కెపాసిటీతో పాకిస్తాన్ మాట్లాడుతున్నాడు, ఏ ఫైటర్ జెట్లు ఆడు ఎందుకు కూరుస్తున్నాడు, ఎందుకు అంత సపోర్టు ఎవరికి? వాళ్ళు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ రక్షణ మంత్రి ఏం చెప్పాడు ఒకసారి వినండి, వీఆర్ ఎంటర్టైనింగ్ దోస్ యూజ్లెస్ ఫెలోస్ అని. ఇది ప్రపంచ దేశాలకి చేతావని అంటే తెలుసు, వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్ ఇంటెన్షనల్ గా చేస్తున్న పని. సో ఇది అసలు నాట్ ఎట్ ఆల్ టోలరబుల్ సార్. నాట్ ఎట్ ఆల్ టోలరబుల్ అన్నప్పుడు చొరబాటు యత్నాలు చేస్తున్నవి, చొరబాట్లను నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తోలు తీస్తున్నారు.
కానీ వీళ్ళు ఏంటంటే క్షిపణులు తెచ్చి మొత్తం ఎక్కువ కొట్టేద్దాం అన్న ఆపత్రం ఎప్పుడైతే ఉంటుందో అవును పీఓకే అంటే పైన నుంచి కిందకి మన వాళ్ళతో యుద్ధం చేయాలి. అవును కార్గిల్ యుద్ధాన్ని చవి చూశారు వాళ్ళు, అవును కింద నుంచి కొడితేనే ఎలాగుందో తెలుసు. అవును అందరూ ఇంత గ్యాప్ తీసుకుని కొడితే ఎలా తోలు చిరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా ఉంది, ఇది ఒక్కటే సర్జికల్ స్ట్రైక్ కాదు, మీకు తెలిసి జరిగింది. ఇంకేం ప్లాన్ అయ్యి ఏం చచ్చి ఉంటారో అసలు ఊహకు అందదు. అంతే మోర్ దాన్ 10 సివిలియన్స్ చనిపోయారు అక్కడ. అవును క్వైట్ అన్ఫార్చునేట్. సివిలియన్స్ వాళ్ళు చనిపోతే తిరిగి మన భారతీయులు చనిపోయారని క్లెయిమ్ చేస్తారంటే ఆబ్వియస్లీ మన సైనికులు కాదు, మన పీఓకేలో ఉన్న సామాన్యులు అంటే మన వాళ్ళే కదా. మనోళ్ళే కదా. అవును అవును నువ్వు ఎందుకు క్లెయిమ్ అది వాళ్ళకి తిరిగి రీక్లెయిమ్ చేస్తున్నారు. ఓకే మీకు అర్థమవుతుందా? అవునండి అర్థం. చేత నోరు మూసుకుని ఉండండి. మీకు ఏమైనా కావాలంటే పిల్లికి ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి అవును మేము పీఓకేలు ఈసారి నోటిఫికేషన్ ఇవ్వలేదని అడిగితే చెప్పించండి. అవును మొన్న అలా ఇప్పుడు మొన్న రిటైర్ అయిపోయే ముందు శాతవాణిలో మాట్లాడి ఎరగబడి వెళ్ళాడు కదా ఆయన. ఒక సందర్భంలో అన్నారు మీరు. మాట్లాడి బ్రహ్మాండమైన ప్రవచనాలు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ విల్ నాట్ టాలరేట్. ఇప్పుడు చెప్పయ్యా బయటకు వచ్చి దిస్ ఇస్ హై టైమ్, క్రూషియల్ టైమ్, సో దాట్ పీఓకే నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. దట్ ఈస్ నథింగ్ బట్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఇండియా. అవును ద సివిలియన్స్ హూ ఆర్ డైడ్ హ్యాపన్ టు బి అవర్ ఇండియన్ సివిలియన్స్. నువ్వెక్కడ క్లెయిమ్ చేస్తున్నావు మాట్లాడాలి. అది అఫ్ కోర్స్ మా జయశంకర్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు అలాంటి ఆ సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. అవును ఎస్ సార్. అంటే పాకిస్తాన్ ఇది ఒక వంక చూపించి, అంటే ఆల్రెడీ మాకు సంబంధించిన వంక చూపించిన ఏ వంక లేనమ్మా డొంకట్టుకు ఏడిసింది అంటారు. ఇదేనా? అంటే ఇప్పుడు ఈ సైనిక చర్య చూసాం అండ్ ఇవాళ మాక్ డ్రిల్ కూడా క్యాన్సిల్ చేశారు. మీరు ఆ బ్రేక్ న్యూస్ సార్ మీకు ఒకటే చెప్తున్నాను, ఓవరాల్ ఏడుస్తున్నారు అన్నది ఎవరు వాళ్ళు చాక్లెట్ ఎవరికి ఇస్తామన్నారు, మనకి ఇస్తున్నారు. మీరు గమనించి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఇండికేషన్ హైదరాబాద్ మాక్ డ్రిల్ అంటే మాకేట హైదరాబాద్కి ఇక్కడ దాకాడికి వచ్చే ధైర్యం దమ్ము ఉందా? అందుకే క్యాన్సిల్ చేశారంటారా ఇవాళ? అవసరం ఎందుకు? అంతే మాకెందుకు అలర్ట్ చేయడం? మేమే భారతదేశం అలర్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 5 days. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు కుమ్మేస్తారని ఆలోచిస్తున్నారు. ఒకవేళ యుద్ధం అంటూ మొదలైతే డైరెక్ట్గా పాకిస్తాన్తో వాళ్ళు ఏదో అణుబాంబు వేస్తారనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. సార్ రాత్రి కందిపప్పు తింటే వేసే బాంబు కాదు సార్. మీకు అర్థమవుతుందా? అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు మనం వాడిన సామర్థ్యంకి పోఖ్రాన్ టెస్ట్ ఒకసారి ఎవరు ప్రపంచం దేశాలు ఎవరు మర్చిపోలేదు సార్. 72 వాజ్పేయి గారిని మహానుభావుడు చేసిన పోఖ్రాన్ టెస్ట్, ఇంకో మహానుభావుడు అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో జరిగిన పోఖ్రాన్ టెస్ట్ ప్రపంచానికే ఒక చేతావని. అర్థమైందా? మన సామర్థ్యం, మన శక్తి సామర్థ్యం మనం ప్రదర్శన చేస్తే మూడో కంటికి తెలియక రెక్టార్ స్కేల్లో మార్పులు పెను మార్పులు ప్రపంచ దేశాల్లో సంతరించుకుంటే ఏదో అలజడి జరిగింది అనుకున్న దగ్గర అదే ఇంటెన్షనల్గా ఇవాళ పాకిస్తాన్ వాడు చేస్తున్న కోతి పనులు మనవాడు చేద్దాం అనుకుంటే ఊహకందదు. అంచేత అనుభవం ఉంది. అలా కిమ్ గారు చెప్పే పిట్టకథలు మనకు చెప్పొద్దని చెప్పి అంటే నేను అదే అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఇన్ని తెలిసి కూడా ఇంత ఆయుధ సంపత్తి ఉంది, ఇంత బలగం ఉంది, అయినా ఎందుకు వాళ్ళనే పదే గోకడం? ఎందుకని అసలు పాకిస్తాన్ ఈ బుద్ధి సార్? వాళ్ళు డే 1 నుంచి కూడా మనం ఒకసారి ఆల్రెడీ 2 లాహోర్ దాకా తన్ని తరిమి అవతలేసాం. అవును చేయడం మీ సోవని వదిలేసి వచ్చాం. అవును మీకు అర్థమైందా? అవును. మనకు ఎంతసేపు ఇక్కడ ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తే దానివల్ల అడ్రస్ అవుతుంది అనుకుని ఒక అపోహలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం, అడుక్కు తింటున్నారు వాళ్ళు. అదే ఆవిడ కరాచీ దొరికినవన్నీ అమ్మేశారు వాళ్ళు చెప్పాలంటే. తాకట్టెట్టి బతుకుతున్నారు. ఇంకా నదీ జలాలను కూడా తాకట్టెట్టుకుని బతకడమే. ఇప్పుడు దయాధర్మ భిక్షలతో బతికినోడికి అంత టెంపర్ ఉంటే ఆల్రెడీ అవును. ఇది మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఈ టెర్రర్ అటాక్ అన్నది ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మన దేశం, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, అమెరికా వచ్చి పీఓకని కొడతానంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? వాడు సరదా పడుతున్నాడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. వాడు దమ్ముంటే మ్యాప్లో చూపించుకోమనండి. వాడు మ్యాప్లోనే చూపించుకున్నాడు, అది నా పీఓక అంటాడు. మేము ఆక్యుపై చేసామన్న ఇల్యూషన్స్ వాడు బతుకుతున్నాడు. నిరంతరం ఘర్షణ అక్కడ. ఏమి ఘర్షణలే. క్యాంపులు పెట్టుకుని బేస్ క్యాంపులు పెట్టుకుని 200 ఎకరాలు తీసుకుని ఈ లష్కర్ తోయబా గడి వీళ్ళందరూ పనికి మన ఉపర్ బ్యాచ్లు అన్ని తయారు చేసుకుని తిరుగుతున్నారు. అంటే ఇది ఏమన్నా నిన్న తెల్లవారుజామున జరిగింది ఏమన్నా ఒక నాందిలా భావించచ్చా? నాందే అంతమైపోయి ఉంటుంది అక్కడ, నాందిలు ఉండవు. అంతేనా? ఈ ఎండే అంతే. భారత త్రివిధ దళాలు మొదలెడితే అంతు చూడడమే అంతే. అంతేకాని ఫుల్ స్టాప్ కామా పెట్టాం సార్ రేపు ఆలోచిస్తాం అన్నది ఉండదు. స్టార్ట్ అయినట్టే, స్టార్ట్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది కూడా. కూడా జరిగిందంటే ఇంకా అది భయపడి తోక ముడిచినట్టే, ఇంకేం ఉండదు సార్ నా దృష్టి ప్రకారం. అంతేనా? ఇప్పుడు ప్రెస్ నోట్ వస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అవును సార్. మీకు ఇందాక నేను చెప్పిన
ఆల్పూర్ నుంచి కోట్లకి ఉన్న స్థావరాల మీద 500% అవగాహన ఉన్న త్రివిధ దళాలు. మీరు అనొచ్చు త్రివిధ దళాలు అంటే నేవీకి ఏం పని అండి, అక్కడ సముద్రం లేదు కదా. వాళ్ళు అక్కడి నుంచి క్షిపణి కొడితే చచ్చిపోతారు వాళ్ళు. అవును సార్ సరదాపడి రఫల్ అవన్నీ కొనలేదు సార్. అవును ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఈ టైం వచ్చినప్పుడు తీస్తే మిగిలి ఉండరు, అయిపోయింది అంతే. ఇంకా తర్వాత ఆలోచించడం ఈసారి ఎలక్షన్ కమిషన్ ధైర్యంగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. రైట్ సార్, రైట్ సార్. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, దట్ ఈస్ ద ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సాల్యూట్ టు ఇండియన్ ఆర్మీ సార్. ఎస్ సార్. ఆజన్మంతో రుణపడి ఉండాలి, సెల్యూట్లు కాదు. ఇలా దండం పెట్టి త్రివిధ దళాలకి ఆజన్మంతో రుణపడి ఉంటాం. సూపర్ అని చెప్పడమే భారతీయుడికి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.